వెల్కమ్ టు ఆర్ఫై టీవీ. నేను సుమలత. విద్యార్థులకు మంచి మార్కులతో పాటు విలువలతో కూడిన విద్యను అందించేలా ప్రమాణాలు పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విద్యా సంస్కరణలో భాగంగా మంత్రి లోకేష్ తలపెట్టిన మోడల్ స్కూల్స్ ద్వారా రానున్న రోజుల్లో దేశానికి ఆదర్శంగా ఏపీ మారబోతుందన్నారు. నరసరావుపేట పట్టణం భువనచంద్ర టౌన్ హాల్లో జిల్లా స్థాయి 10వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల అభినందన సభలో చీఫ్ విప్ జీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన 580కి పైగా మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు అందరినీ అభినందించారు. రాష్ట్ర సగటు కంటే మంచి ఫలితాలు సాధించినందుకు పల్నాడు జిల్లా విద్యార్థులు టీచర్లను అభినందించారు. స్టేట్ ఫస్ట్ ర్యాంకు పల్నాడు జిల్లా మాచర్ల ప్రాంతానికి రావడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. 598 మార్కులు సాధించిన చంద్రికకు అభినందనలు, 596 మార్కులు సాధించిన సమీర, 593 మార్కులు సాధించిన అమూల్యలకు ప్రత్యేక ప్రశంసలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, శాసనసభ్యులు అరవింద బాబు, జూలకంటి బ్రహ్మారెడ్డి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పర్యవేక్షణతో స్ఫూర్తితో ముందుకు సాగిన ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ మిత్రులు వీటన్నిటినీ సద్వినియోగం చేసుకున్న రేపటి బాడీ అంటే ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యకరమైన మనస్సు ఈ సిద్ధాంతాన్ని బలంగా. అలానే ఒక ఫోటో కోసం అమ్మ కొంచెం రెడ్డి గారు అర్థం లేకుండా తీసుకున్న విద్యార్థులు వెంటనే కిందకి వెళ్ళాల్సిన వెంటనే కిందకి నిష్క్రమించగలరు. సభా ప్రాంగణానికి విచ్చేయబోతున్నారు. మన పల్నాడు జిల్లా విద్యాశాఖ తరపున ఆ చిన్నారికి వారి తల్లిదండ్రులకి ఒక చిరు సత్కారం దుశ్యాలతోటి సత్కరించడం జరుగుతుంది. చంద్రిక, షేక్ సమీరా విద్యార్థులు ఈరోజు 580 మార్క్స్ పైన సాధించినటువంటి వాళ్ళందరూ ఒకసారి చేతులెత్తండి. ఎక్కడెక్కడ ఉన్నారు చేతులెత్తండి. ఒక్కసారి మంచి మార్క్స్ సాధించిన వీళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని ఈ సందర్భం కోరుతున్నా. అలాగే స్టేట్ ఫస్ట్ ర్యాంకు మన పల్నాడు జిల్లాకి రావడం, అందులో మాచర్ల నియోజకవర్గం రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మా వెనకబడి ప్రాంతం అంటున్నాడు మన బ్రహ్మానంద రెడ్డి గారు, మాచర్ల ఎమ్మెల్యే గారు. అది వెనకబడలేదు, మేము అన్నింటిలో ముందుంటున్నామని చెప్పేసి మన స్టూడెంట్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు 598 మార్క్స్ సాధించినటువంటి పావని చంద్రికకి హృదయపూర్వక అభినందనలు. అలాగే 596 మార్క్స్ సాధించినటువంటి సమీరాకు, 593 మార్క్స్ సాధించిన అమూల్యకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి టాపర్స్ ఒకసారి నిలబడండి. ఎక్కడెక్కడ ఉన్నారు నిలబడండి. పావని చంద్రిక 598 మార్క్స్ సాధించింది. అలాగే 596 సమీరా అభినందనలు. అమూల్య ఓకే. ఈ ముగ్గురిని ఒకసారి చూడండి అందరూ. ఒకసారి వాళ్ళకి నిండు మనసుతో వాళ్ళందరినీ ఆస్వాదించాలని ఈ సందర్భం కోరుతున్నాను. కంగ్రాచులేషన్స్. రాష్ట్రం మొత్తం ఈసారి 10th లో మంచి ఫలితాలు సాధించారు. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయినప్పటి నుండి సంస్కరణలు ప్రారంభమైనాయి. గతంలో స్కూల్స్ మెర్జింగ్ అని చెప్పేసి కొన్ని బళ్ళు మూసేపించారు. జీవో 117 తీసుకొచ్చి అలా పనికి మాలినటువంటి జీవో, గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పనికి మాలిన జీవోని రద్దు చేసి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టినటువంటి నారా లోకేష్ గారు స్కూల్ మెర్జింగ్లు ఎత్తిపడేసి ఈరోజు మోడల్ స్కూల్స్ తీసుకొచ్చారు మన నారా లోకేష్ గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మంచి సంస్కరణలు తీసుకొస్తూ మంచి విద్యా విధానాన్ని తీసుకొస్తున్నటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో 81.14% ఫలితాలు వస్తే మంచిగా అందరూ సంతోషపడుతున్నారు. మన పల్నాడు జిల్లా అంతకంటే ఒక అడుగు ముందుంది. రాష్ట్ర యావరేజ్ కంటే ఎక్కువ పల్నాడు జిల్లా సాధించడం మన పల్నాడు జిల్లా టీచర్స్ అందరికీ, విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. పల్నాడు జిల్లా 84.15 ఉత్తీర్ణత సాధించింది. స్టేట్ యావరేజ్ కంటే మన పల్నాడు జిల్లా యావరేజ్ ఎక్కువ వచ్చినందుకు చాలా సంతోషం. 100% పైన ఉత్తీర్ణత 1680 పాఠశాలలు రావడం మనందరం గర్వించదగ్గ విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
గతంలో వైసీపీ పాలనలో 2022లో కేవలం 67%, 67.26% పాస్ అయ్యారు. అలాంటి చేదు అనుభవం చూసాం గత వైసీపీ ప్రభుత్వంలో. విద్యా ప్రమాణాలు పడిపోయినాయి. దానికి కారణం ఏంటంటే లిక్కర్లో దోచుకుందాం, సిమెంట్ లో ఇనుములో దోచుకుందాం, గనుల్లో దోచుకుందాం అని గత పాలకులంతా దోపిడీ ఎక్కడ చేద్దామని ఆలోచనే గాని మన విద్యా ప్రమాణాలు ఎక్కడ పెంచుతాము, అలాగే విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ ఎక్కడ ఇద్దాము, రైతుల్ని ఎలా బాగు చేద్దామని గత ప్రభుత్వంలో విద్యా ప్రమాణాలను మర్చిపోయి టీచర్స్ కి కొత్త ఇబ్బందులు 10 యాప్లు 15 యాప్లు పెట్టి నానా ఇబ్బందులు పెట్టారు. టీచర్స్ ని పిల్లలకి పాఠాలు చెప్పే పని లేకుండా చేశారు గత ప్రభుత్వంలో. మళ్ళీ లోకేష్ గారు ఆ యాప్లన్నీ తగ్గించేసి ఒక్క యాప్ లో తీసుకొచ్చి మరి చాలా వరకు మేలు చేశారు టీచర్స్ కి. అదే విధంగా మళ్ళీ ఈరోజు నారా లోకేష్ గారు విద్యా ప్రమాణాలు పెంచడానికి మంచి సంస్కరణలు తీసుకొస్తున్నారు. మోడల్ స్కూల్స్ తీసుకొచ్చారు. ఈ మోడల్ స్కూల్లో రానున్న కాలంలో నంబర్ 1 విద్యా ప్రమాణాలతోటి ముందుకెళ్ళబోతున్నారు. భారతదేశంలోనే అగ్రగామిగా మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ముందుకెళ్ళబోతున్నారు. మన టీచర్స్ కూడా మరి ప్రత్యేక వాళ్ళ నైపుణ్యాలు పెంచడానికి కూడా ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే విద్యార్థుల్లో మానసిక వికాసం కోసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం కోసం లోకేష్ గారు ప్రత్యేక కార్యక్రమాలు తీసుకురాబోతున్నారు. ఎందుకంటే చదువు ఒకటే కాదండి, చదువుతో పాటు సంస్కారాలు, మంచి విలువలతో కూడినటువంటి విద్య చాలా అవసరం. మ్యాథ్స్ సైన్స్ లో విలువలు ఉండవండి, మ్యాథ్స్ సైన్స్ లో మార్కులే వస్తాయి. నిజమైనటువంటి విలువలు విద్యార్థులకు నేర్పాలని ఈరోజు నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మంచి విద్యా విధానంలో గొప్ప మార్పులు తీసుకొస్తున్నారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ ని పెట్టి మన టీచర్స్ లోనే కొంతమందిని తీసుకొని వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా స్కూల్స్ లో ప్రతి స్కూల్లో మార్కులతో పాటు గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు, గొప్ప నాయకత్వ లక్షణాలు, గొప్ప హ్యూమన్ వాల్యూస్, అలాగే నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ తో పిల్లల్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దడానికి నేడు బాటలు వేస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. ఒక్కసారి చప్పట్లు కొట్టి మానవతా విలువలకి, నైతిక విలువలకి, మోరల్ వాల్యూస్ కి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం విద్యార్థి దశలోనే వాళ్ళు తీర్చిదిద్దడానికి ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మనం ఎంతో అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. బాగా మార్కులు వచ్చిన వాళ్ళు, గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళు, అమెరికాలో ఉద్యోగాలు చేసేవాళ్ళు, తల్లిదండ్రులు కూడి పెట్టినటువంటి పనికి మాలిన వాళ్ళు ఈరోజు సమాజంలో చూస్తున్నాం. కొద్ది మందిని చదువుకొని మంచి మార్కులు వచ్చిన గంజాయి, డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోయి పాడైపోయి కుటుంబాలను నాశనం చేసుకునే వాళ్ళని చూసాం. అది కాదు భావితరాలకు కావాల్సింది. మార్కులతో పాటు మంచి సంస్కృతి సాంప్రదాయాలు, మంచి విలువలతో కూడినటువంటి విద్యను అందించడమే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి